మాట కామాట చెప్పుకోవాలా, ఇవాళ గజిబిజి గాడి వంట అద్భుతంగా ఉంది. అవునండి. అవునమ్మా, గజిబిజి గారి వంట వల్ల జిమ్ రోజు 1 గంట ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. నిజమే, వీడి వంట మహా డేంజర్. 10 రోజులు చేసిన డైటింగ్ వీడి ఒక్క పూట భోజనంతో వేస్ట్ అయిపోతుంది. ఏంటమ్మాయి గారు వేస్ట్ అంటున్నారు? ఏది వేస్ట్ చేయడానికి వీల్లేదు. ముందు ఈ పాయసం గబగబ తాగని చెప్తాను. ఇప్పుడే కదరా పీకల దాకా తిన్నాం, మళ్ళీ పులిహార పాయసం అంటావేంట్రా? భోజనం తిన్న తర్వాత స్వీట్ తింటే తిన్న తిండి అరుగుతుందని మా అమ్మ చెప్పిందండి. కానీ ఈ రేంజ్ లో తింటే అరగడం కాదు, అజీర్తి చేస్తుంది. అప్పుడు అమ్మగారు తయారు చేసిన అరుగుదల ఆయుర్వేద మందు వేసుకోవచ్చులేండి. అయితే నా మాటలు వేసుకోవడానికైనా సరే మీరందరూ తినండి 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 తినండి. ఒరే గజిబిజి, మంచి ఇరుకు సందు చూసి మరీ ఇరికిస్తామే. చిన్నబాబు, ఏదైనా తినేటప్పుడు తిట్టుకుంటూ తినకూడదు, లొట్టలేసుకుంటూ తినాలి. అప్పుడే వండిన వంట ఒంటికి పడుతుంది. సర్లేండి, ఇంతకీ రేపు ఆదివారం కదా, మీ భోజనం టిఫిన్లు ఇక్కడే కదా. మీ బ్రేక్ఫాస్ట్ లో ఎవరెవరికి ఏం తినాలో చెప్తే ఇప్పుడు నుంచి వండడం మొదలు పెడతావా? కాదండి, కావలసిన ఏర్పాట్లు చేసుకుని పెట్టుకుంటా. ఎంగిలి చేతులు ఇంకా పూర్తిగా ఎండను కూడా ఎండలేదురా. అప్పుడే రేపటి టిఫిన్ గురించి ఆలోచిస్తున్నావా? మీతో ఇదే వచ్చిందండి చిక్కు. ఎప్పుడైనా ఏదైనా కావాలంటే అప్పుడు చూద్దాంలే అంటారు. తీరా ఆ టైంకి అది లేదా ఇది లేదా అంటారు. ఇప్పుడు రేపటికి ఇడ్లీలు దోశలు కావాలంటే రాత్రికి పప్పు నానబెట్టుకోవాలి కదండి. పూరీలు ఉప్మాలాగా అప్పటికప్పుడు తయారు చేయలేం కదా. వాడనింది నిజమేరా? మీరు చెప్పేది కూడా కాదండి, నేను చెప్పేదే నిజం. అదే పెద్దబాబు ఉంటే టిఫిన్ చేస్తూ లంచ్ గురించి ఆలోచించేవాడు, లంచ్ చేస్తూ ఈవినింగ్ స్నాక్స్ గురించి ప్లాన్ చేసేవాడు, స్నాక్స్ తింటూ డిన్నర్ గురించి డ్రీమ్స్ వేసుకునేవాడు, డిన్నర్ చేస్తూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి బేరాలు ఆడేవాడు. సరేరా, నీ సోదాపు. నాకు నేతి గారెలు, మల్లెపూలు లాంటి తెల్లటి ఇడ్లీలు కావాలి. నాకు రవ్వ దోశ, అల్లం పచ్చడి మర్చిపోకురోయ్. అలాగే చిన్నబాబు. అమ్మగారు, మరి మీకు? ఒరే ఒరే, నాకు నేతి పొంగలి, బొగ్గుల మీద కాల్చిన దిబ్బ రొట్టె కావాలి. దాంట్లోకి చట్నీ లాంటి చెత్త పదార్థం కాకుండా బెల్లం పానకం చెయ్యి. బెల్లం పాకం ఎందుకండి, చెరుకు రసం తీసుకొచ్చి పాకం పెట్టేస్తాను. చిన్నమ్మాయి గారు, నాకు తెలుసు టిఫిన్ ఏదైనా పర్వాలేదు, కానీ చట్నీ సాంబార్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి, అంతే కదా? కరెక్ట్. మరి నీకేం చేసుకుంటున్నావు? ఇవన్నీ మీ మీద ప్రేమతో మీకోసం చేస్తున్నాను అనుకుంటున్నారా? మరి మీ వంగతో నేను తినడానికి చేసుకుంటున్నాను. సర్లే, నీ ఎదవ్వా కూడా ఆపు. పొద్దుపోయింది, వెళ్ళి భోంచేయి. నా భోజనం ఎప్పుడే అయిపోయిందండి. నేను తిరగా మిగిలిందే కదండి రోజు మీకు పెట్టేది. మీరు నిజం అనుకున్నారు, జస్ట్ జోక్ వేసినంతే. నేను రాత్రిపూట భోజనం మానేశాను, డైటింగ్ చేస్తున్నానంతే. అంటే వీడు మనందరికీ పీకల దాకా తినిపించి పిప్పల బస్తాలాగా తయారు చేసి వీడు మాత్రం డైటింగ్ చేస్తున్నాడు అన్నమాట. సరేనమ్మా, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. వస్తావత్తయ్య? ఆ పదవే, మనం వెళదాం. నిద్రపోదామే. పదండి. అవా వాళ్ళు ఇడ్లీలు, పొంగలు, ఉప్మా ఉంది. ఈ రోజు ఏంటి తుమ్ములు? తుఫాను ముందు ఎదురుగాలుగా ఇలా తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. అయ్యగారు, అయ్యగారు, ఏంట్రా? మీ నేతి వడలు, తెల్లటి మల్లెపూ లాంటి ఇడ్లీలు రెడీ. మీరు తింటానంటే వడ్డించేస్తాను. ఇప్పుడే కదా కాఫీ తాగాను, కాసేపు బాగా తింటాలే. అమ్మగారు, అమ్మగారు, ఏమిట్రా? మీకు ఇష్టమైన వేడివేడి పొంగల్ రెడీ. ఒక్క పావు గంట ఆగరా, పూజ పూర్తి చేసుకుని వచ్చేస్తానే. బాబు, చిన్నమ్మాయి గారు, కనీసం మీరైనా టిఫిన్ చేయండి, వడ్డించేస్తాను. అంతా కలిసి భోంచేద్దాం. ఇప్పుడు పెద్ద ఆకలిగా లేదులేరా. ఆవలింతకు అన్నయ్య ఉన్నాడు, తుమ్ముడికి తమ్ముళ్ళు అంటారు. మరి తమ్ముళ్ళు పోటీ ఏంట్రా? అలా అనకండి అయ్యగారు, ప్రపంచంలో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుందండి. ఇప్పుడు మనం తుమ్మామనుకోండి అంటే మనల్ని ఎవరో తలుచుకుంటున్నట్టు అని లెక్క.
పెదబాబు ఊరెళ్ళాడు కదా అంటే ఆయన మనల్ని తలుచుకుంటున్నారు. ఒరేయ్ మనల్ని ఎవరైనా తలుచుకుంటే పొలమారాలు కానీ తుమ్ములు రావడం ఏంట్రా? కరెక్టే కదా. ఏంటండి కరెక్ట్? అది 1999 వరకే. 2000 సంవత్సరం నుండి తుమ్మికే అర్థం మారిపోయింది. అలా ఎలా మారుతాయిరా? ఎందుకు మారవండి? నిన్నున్న చట్టమే ఈ రోజు మారిపోయినట్టు శతాబ్ద ప్రారంభం కాలం నాటి సెంటిమెంట్లు మారవా? కాలింగ్ బెల్ మోగింది, దీనికి కూడా ఏదైనా సెంటిమెంట్ ఉందా? ఉందండి. ఏంటి కాలింగ్ బెల్ మోగితే కూడా సెంటిమెంట్ ఉంటుందా? ఏంటది? కాలింగ్ బెల్ మోగింది అంటే దాని అర్థం అక్కడ ఎవరో వచ్చారండి. నేను వెళ్ళి చూసి వస్తాను. నేను వస్తా. ఎరా ముకుందు నువ్వా? అవును, నేను మా అబ్బాయి నాని. ఏంటి వీడు మీ అబ్బాయా? చాలా మారిపోయాడే. ఆ మధ్య జ్వరం వచ్చి 2 రోజులు పచ్చం చేశాడనయ్యా. దాంతో ఇలా చిక్కిపోయాడు. వాడు చిక్కుపోవడం కాదు, వాడికి మేమే చిక్కిపోయాం. అదేంటి అయ్యగారు అలా అన్నారు? నేను అలా ఎందుకన్నానో తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. అయితే చెప్పండి అయ్యగారు. ముందు వాళ్ళని ఫ్రిడ్జ్ లో పెట్టు. ప్లీజ్. ఒకసారి మా ఊళ్ళో పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి వీళ్ళని పిలిచారు. ఆ పెళ్లి కూతురు వాళ్ళు 1000 మందికి భోజనాలు ఆర్డర్ ఇచ్చారు. మొదటి బంతిలో వీడు కూర్చున్నాడు. 10 బంతులు పూర్తయ్యాయి. మొదటి బంతిలో కూర్చుని నాడిగాడు మాత్రం లేవలేదు. ఇంకో తింటూనే ఉన్నాడు. 20 బంతులు పూర్తయ్యేసరికి 200 మందికి భోజనాలు తక్కువైంది. దాంతో పెళ్లి కొడుకు వాళ్ళు అలిగారు. తాళి కట్టకుండా వెళ్ళిపోయారు. ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం భోజనానికి హోటల్కి వెళ్ళారు. ఫుల్ మీల్స్ 100 రూపాయలు అన్నారు. అరగంటకి అందరం భోజనాలు అయిపోయి ఈ బక్కోడు మాత్రం ఇంకా పచ్చడి మెతుకులు కలుపుతూనే ఉన్నాడు. హోటల్లో గుండెలు అన్నం, డేక్సాలు కూర, గిన్నెలు రసం, సాంబారు, కర్రీ అవుతూనే ఉన్నాయి. కానీ వీడి భోజనం పూర్తి కాలేదు. ఆ దెబ్బతో హోటల్ ప్రొపరైటర్కి లాస్ వచ్చి పిచ్చెక్కి రోడ్డును పడ్డారు. దాంతో మా ఊళ్ళో హోటల్ వాళ్ళంతా వీళ్ళ మీద నిషేధం విధించారు. వీడు భోజనాల టైంకి ఎవరింటికన్నా వెళ్ళినట్టయితే వాడి భోషణ బద్దలైనట్టే. అప్పటి నుంచి వీళ్ళెవరిని పండగలకి, పార్టీలకి, ఫంక్షన్లకి పిలవడం మానేశారు. ఊరుకోండి, మీరు చెప్తున్న ఫ్లాష్ బ్యాక్ కి వీళ్ళ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందండి? రేయ్, బకాసురుడు అంటే బలిష్టంగా ఉంటాడు అనుకోడు నీ తప్పు. కొన్ని కట్అవుట్స్ అంతే. నమ్మి తీరాలు డోట్. ముందు వాళ్ళని ఫ్రిడ్జ్ నుంచి రిలీజ్ చేయరా. రిలీజ్. రండిరా. రారా నాని. నాన్నగారండి ఫ్యాన్ అండి. అదే ఊడిపడదులేండి, ధైర్యంగా ఉండండి. అది ఊడి పడదు. ఆ గాలికి మావాడు ఎగిరి పడతాడేమో అని భయపడుతున్నాడు. భయపడుతున్నా. అయ్యగారు మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. నేను టేబుల్ పైన టిఫిన్ చదువుతాను. మేము ఆల్రెడీ ఫ్రెష్ అయ్యే బయలుదేరా. నువ్వు రెడీ చేయి, మేము వస్తాం. నాన్నగారండి వెళ్ళి టిఫిన్ చేసారండి. ఇంత చిన్న విషయానికి నన్ను అడగాల నాన్న? ఇది మన ఇల్లే అనుకో. నువ్వేం మొమ్మట పడకు, వెళ్ళు. సరే నాన్నగారండి. పదరా ముక్కుందాం. పదండి.
రే గజిబిజి ఏంట్రా వెతుకుతున్నావు? ఏం లేచిన బాబు, ముందు ఇడ్లీలు తీసుకెళ్ళను మాయమైపోయి, వడలు తీసుకెళ్ళను మాయమైపోయింది, పొంగల్ తీసుకెళ్ళను అది కూడా మాయమైపోయింది. ఒక డిష్ పెట్టి ఇంకో డిష్ తెచ్చేలోపు అదేదో మంత్రం వేసినట్టు ఐటమ్స్ అన్ని మాయమైపోతున్నాయండి. నేను అప్పుడే చెప్పానా? ఒకసారి అటు చూడు. మీరు మరీ చెప్తారండి, మనందరి కోసం చేసిన టిఫిన్స్ వాడు ఒక్కడే ఎలా తింటాడండి? నోట్ కావాలంటే నువ్వు ఆ చట్నీ అక్కడ పెట్టేసిరా, నేను నా సెల్ ఫోన్ లో వీడియో తీస్తాను. చూడరా టిఫిన్ బాగా ఉండదు, సాంబార్ లేదా? అమ్మాయి పెళ్ళయిందా? మొన్ననే అయిందమ్మా. ఈ సంవత్సరం వరేసావా? వేశాను, కోత కూడా వచ్చేస్తుంది కదా. నాన్నగారండి టిఫిన్ చేసేసానండి. టిఫిన్ చేసేసాను అంటే నీ చేతి టిఫిన్ వండించాను అనుకుంటారు, టిఫిన్ తినేసాను అనాలి. అదే టిఫిన్ తినేసానండి నాన్నగారు. మొత్తానికి టిఫిన్ తినేసావన్నమాట. మొత్తానికి తినేయడం కాదు, మొత్తం తినేశాడు. ఈ- ఏదో పిల్లాడు కదన్నయ్య, ప్రయాణం చేసి అలిసిపోయాడు కదా, అందుకే ఆకలి మీద అలా తినేసి ఉంటాడు. పర్వాలేదులేండి అంకుల్. అవును, ఇంతకీ మన టిఫిన్ సంగతి ఏంటి? గజిబిజి బాగా అలసిపోయాడు, బయట నుంచి తెప్పిస్తానులే. ఏం అవసరం లేదండి, నేను చిటికలో వండేస్తాను. రే గజిబిజి ఇట్రా. నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేసుకో, నేను ఏదో ఒకటి ప్లాన్ చేసి ఈ సైడ్ చేస్తాను, లేకపోతే ఈ కీచుకుడు కిచెన్ లోకి వచ్చి మొత్తం క్లీన్ బోల్డ్ చేసేస్తాడు. ఒరే నానిగా, నువ్వు జర్నీ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి బాగా అలసిపోయినావు కదా, వెళ్ళి బాత్రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యారా. ఇప్పుడు టిఫిన్ ఉంటాడంట కదా, అది తినేసి ఫ్రెష్ అవుతాడు. అలా అనకూడదమ్మా, ఇప్పుడేగా తిన్నావు. నేను ఇప్పుడే తిన్నా, నాకు అప్పుడెప్పుడో తిన్నట్టుంటది. అరే ఆడు వంట చేసేసరికి టైం పడుతుంది కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారా. సరే. అంటే పిల్లాడు కదన్నయ్య, కాస్తంత ఆకలి మీద ఉన్నాడు. అవునవును, ఆకలి మీదే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాం. సులోచన పిన్ని ఇంట్లో చూశాను, బాబిగాడి ఇంట్లో చూశాను, శాంత పిన్ని ఇంట్లో కూడా చూశాను, మీ ఇంట్లో చూశాను, ఇప్పుడు మా ఇంట్లో చూస్తున్నాను. అదేంటదినా, నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా? అబ్బా, ఫీల్ అయ్యి ఏం లాభం? తిండి విషయంలో వాడి ముందర ఎవరైనా ఫూల్ అవ్వాల్సిందే. అయ్యో బయట డోర్ లాక్ అయిపోయిందిరా, ఏమనుకోకు. టిఫిన్స్ కూడా అయిపోయాయండి. అవునా అన్నయ్య, బాత్రూమ్ లో సబ్బులన్నీ అయిపోయేవి, సార్ బయటకు వెళ్ళేటప్పుడు తెచ్చుకోండి. మీ 4 మీటర్ల తోలికి అన్ని సబ్బులు అరగ తీసారా? లేదు, ఆకలేసి తినేసాను. ఊరకరారు మహానుభావులని ఏ పని మీద వచ్చారో ముకుందాం. ఏం లేదన్నయ్య, ఎన్నో ఏళ్లుగా కష్టపడి ఎలా అయితేనే మా ఓ 10th పాస్ అయిపోయా, వీడికి ఇక్కడ సీట్ వచ్చింది, హాస్టల్లో జాయిన్ చేద్దాం తీసుకొచ్చాను. అక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది అంకుల్. అవునవును, అక్కడ హాస్టల్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, తిన్నోళ్ళకి తిన్నంత పెడతారు. చూడన్నా, నేను ఎక్కువ తింటున్నాను ఫీల్ అవుతున్నారు వీళ్ళు. అబ్బా అదేం లేదులేరా. అబ్బే, నువ్వు ఎక్కువ తింటావు అంటలేదు. మిగతా వాళ్ళు నీకంటే కొంచెం తక్కువ తింటారు, వాళ్ళకంటే నువ్వు కొంచెం ఎక్కువ తింటావు అని అంటున్నారు. కరెక్ట్ కరెక్ట్. సరే సరే, టైం అవుతుంది, ఎవరే ముకుందాం, బయలుదేరండి. అలాగే అన్నయ్య. రే చిన్నోడా, మమ్మల్ని అక్కడ దాకా కొంచెం కార్లో డ్రాప్ చేయరా. ఇవాళ ఆదివారం ట్రాఫిక్ పెద్దగా ఉండదు,
పైగా కారు కూడా పంచర్ అయింది. హ్యాపీగా ఆటోలో వెళ్ళిపోండి. గజిబిజి, ఆటో ఎక్కించురా. అలాగే ఎక్కిస్తానులే గాని నాదో చిన్న డౌట్ అండి. ఇప్పుడు మీరు తినే తిండికి మీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందటండి? బాగా తింటే లావైపోతానని నా ఫ్రెండ్స్ చెప్పారు, అందుకే ఇలా తింటున్నాను. ఇలా తింటే లావైపోవడం కాదు, ఏకంగా పైకే పోతారు. డేయ్ నువ్వు నోరు మొయ్యరా. మీరు బయలుదేరండి. పెద్దమ్మా లంచ్ టైంకి వచ్చేస్తాము. ఈరోజు ఆదివారం కదా, ఓ 4 రకాల నాన్ వెజ్లు ఉంటుంది పెద్దమ్మా. అమ్మో, 4 రకాల నాన్ వెజ్ లా? మీరు తినే తిండికి మా ఇంట్లో సామాన్లు సరిపోవు. ఓ సూపర్ మార్కెట్ నే దోచుకుని రావాలి. పైగా నేను ఒక వంటోని సరిపోను, 4 వంటోని తీసుకురావాలి. సర్లేండి, ఇవాళ హాస్టల్లో జాయిన్ అయిపోయి భోజనం కూడా అక్కడే బోని చేసేయండి. అవునా ముకుందం, ఇవాళ పంచమి చాలా మంచి రోజు. వెనక ముందు ఆలోచించకుండా వీడిని హాస్టల్లో జాయిన్ చేసి. నిజంగానే అంటున్నావా అన్నయ్య, లేకపోతే మా యాదవ్ భోజనం పేరుతో మీ ఇంటి మీదకి దండయాత్రకు వస్తాడని భయంతో అంటున్నావా? చచా మనస్ఫూర్తిగానే అంటున్నాం. కావాలంటే నా కొడుకు లాంటి గజిబిజి మీద ఒట్టు. ఆ, సర్లే, మమ్మల్ని ఎవరు డ్రాప్ చేయక్కర్లేదు, మేమే వెళ్తాం. పదరా పక్క సరేనండి నాన్నగారండి. ఏంటమ్మగారు ఒట్టి అబద్ధాలాడి నా మీద ఒట్టేస్తారు? పైగా చిన్న కొడుకునని కొసమేరు పొగటి ఒట్టు తీసి గట్టు మీద పెట్టాను లేదా? ఆకలి వేస్తోంది, వెళ్ళి వంట చెప్పు. అవునవును, వాడి వల్ల పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయలేదు. డోంట్ వరీ చిన్నమ్మాయి గారు, మీరంతా టీవీ చూస్తుండండి, టకటక అని వంట చేసి తీసుకొస్తాను. చూసారుగా మా హాస్టల్ ఫెసిలిటీస్ ని. మా హాస్టల్ అని చెప్పుకోవడం కాదు గానీ ఇండియాలో ఎక్కడా కూడా ఇలాంటి హాస్టల్ గానీ కాలేజీ గానీ లేదు. ఫుడ్ కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ లా ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ ఇంటి భోజనంలా ఉంటుంది అనుకోండి. నాని, అవి ప్రిన్సిపాల్ గారివి, అలా తినకూడదు, అక్కడ పెట్టే. పర్వాలేదులేండి, బాబు బాగా ఆకలి మీద ఉంటున్నాడు. తిన్నామండి, తిన్నాయన తిను. మీరు ఒక పని చేయండి, హాస్టల్కి వెళ్ళి మెస్లో మీ ఇద్దరు భోజనం చేసి రండి. అబ్బే వద్దులేండి. అబ్బే మీరే మొహమాట పడకండి, ఇక్కడ భోజనం ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలి కదా. పైగా బాబు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారు. మీరు వెళ్ళండి. ముందు మీరు ఫీజు తీసుకుంటే. ఫీజు ఏముందండి, ముందు పిల్లడు ఆకలి ముఖ్యం. అది కాదండి. అబ్బా మీరు మరీ మొహమాటస్తులా ఉన్నారు, ముందు వెళ్ళండి, తినేసి రండి. పదరా. పద. అది కాదండి, మరొక్క మాట మాట్లాడితే మటన్ కొట్లో కత్తెద్దికి పట్టుకొచ్చి మిమ్మల్ని అడ్డంగా అడిగేస్తాం. ఇది హాస్టల్ అనుకున్నారా, హోటల్ అనుకున్నారా? వీడు నా బిస్కెట్లు తినేసి నా జ్యూస్ తాగినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. అందుకే ఫుడ్ టేస్ట్ చేయమని చిన్న టెస్ట్ పెట్టాను. అవ్వా అవ్వా అవ్వా, ఎన్ని తెలివితేటలరా! ఫీజు కట్టేసి నన్ను కమిట్ చేయించేద్దాం అనుకుంటున్నారా? వీడికి గాని కాలేజీలో సీట్ ఇస్తే వారం రోజుల్లో వీడు తిన్న తిండికి నేను అడుగు తిన్నాం గ్యారంటీ. చూడ్డానికి పీనుగులో ఉన్నాడు, ఏనుగు తిన్నంత తిన్నాడేంట్రా? వాడికి డాక్టర్కో బోత వైద్యుడికో చూపించరా? చూసావుగా బాబా. ఏంటి అంత అవమానించాడు ప్రిన్సిపాల్? అవమానం అని మనం అనుకుంటున్నామండి, కానీ అది వాళ్ళకి అలవాటేనండి. నువ్వు నోరు పోయిరా. ముకుందా, ఏం చేయాలనుకుంటున్నావు? ఏముందదినా, ఓ వారం రోజులు ఇక్కడే ఉండి వాడిని ఏదో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేసి వెళ్తాను. ఇక మనం ఆస్తులు అమ్ముకుంటాం గ్యారంటీ. ఏమండి, నాకు తెలిసి ఈ పాటికి న్యూస్ అన్ని కాలేజీలకి స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఇక మీ వాడికి ఏ కాలేజీలో సీట్ దొరుకుతుంది? నువ్వు నోరు మూసుకొని అవతలికి పోరా. ఆలోచిస్తే వాడు చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది వదినా.
హలో మేము అమరావతి నుండి అమరావతి కాలేజీ నుండి మాట్లాడుతున్నాం. ఆ. మీ అబ్బాయికి మా కాలేజీలో సీట్ ఇవ్వాలి అనుకుంటున్నాం. అలాగా మీ అబ్బాయి ర్యాంక్ చూసాం. ఆ. మా మేనేజ్మెంట్ వారు మీ అబ్బాయికి ఫ్రీగా సీట్ ఇవ్వాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతేకాదు ఆ. ఫ్రీ ఫుడ్, ఫ్రీ హాస్టల్, ఫ్రీ అకామిడేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఓ 2 రోజుల్లో ఓ మంచి రోజు చూసుకుని బయలుదేరి వచ్చేస్తాం సార్. ఉన్నపలంగా బయలుదేరండి. రేపటి నుండే క్లాసులు స్టార్ట్ కాబోతున్నాయి. మీరు లేట్ చేస్తే ఈ ఆఫర్ వేరే వాళ్ళకి ఎగరేసిపోతారు. తర్వాత మీ ఇష్టం. లేదు 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 సార్, లేదు, వెంటనే బయలుదేరుతున్నాం, ఇవాళే బయలుదేరుతున్నాం. రండి, తొందరగా రండి. అన్నయ్య, అమరావతిలో అమరావతి కాలేజీ నుండి కాలు వాడికి ఫ్రీ సీటు, ఫ్రీ హాస్టల్, ఫ్రీ బోర్డింగ్ కూడా ఇస్తున్నారట. అర్జెంట్ గా వెళ్ళాలి. వెళ్ళండి. ఒరేయ్, ఆలోచిస్తావేంట్రా, త్వరగా బయలుదేరు. ఆకలేస్తుంది, భోజనం చేసి వెళ్దాం నాన్న. భోజనం అన్నావు అంటే మొక్కలు ఎరగొడతా. లగేజ్ తీసుకురా పో. ఈ వయసులో కూడా కొడుకు గురించి ఎంత కష్టపడుతున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ బాబాయ్. గ్రేటా గాడిది గుడ్డ. వీడి తిండి పిచ్చి భరించలేక ఎలాగోలా వదిలించుకోవాలనుకుంటున్నాను. అన్నయ్య, వీడి తిండి బాధ భరించలేక మొన్న కిడ్నీ కూడా అమ్ముకున్నా తెలుసా? వెళ్ళొస్తాం అన్నయ్య. మంచిదిరా. వెళ్ళొస్తాం వదినా. వస్తాం బాబు, వస్తామమ్మా. వెళ్ళొస్తాం పెదనాన్న గారు, పెద్దమ్మ గారు వెళ్ళొస్తామండి. అన్నయ్య బాయ్, అన్నయ్య వదిన గారు బాయ్ అండి. రండి నాన్నగారు, పద వెళ్దాం. బాలబకాసురుడు, రావణాసురుడు వెళ్ళిపోయారండి. అవును, ఇప్పుడు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళారు నీకెలా తెలుసు? వాళ్ళకి అమరావతిలో ఉన్న అమరావతి కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది కదండి. జ్యోతిష్యం చెప్పినట్టు అంత కరెక్ట్గా చెప్పారా? వాళ్ళకి వచ్చిన పోటీ వీడు ఉంటాను. ఫోన్ వినడం కాదండి, ఆ ఫోన్ చేసింది నేనండి. సీతారాములు లాంటి అమ్మగారు అయ్యగారు బాధ చూడలేక ఆ ప్లాన్ నేనే వేశానండి. రేపు వాళ్ళు అమరావతికి వెళ్ళి అక్కడ లేని అమరావతి కాలేజీని వెతకలేక విసిగిపోతారు.